మర్యాదగా, ఎందుకంటే దగ్గర పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఇప్పుడు మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేశారనుకోండి, దానికి వాళ్ళేం ఆవేశపడతారు, మిమ్మల్ని ఏమంటారు, మీరు కంగారు పడక్కర్లా. మీ దగ్గర ఒక బ్రహ్మాండమైన ఆయుధం ఉంది, భక్తి. ఆ భక్తి మీ దగ్గర ఉంటే ఏ దేవత మిమ్మల్ని ఏమీ అనలేరు, అనుగ్రహిస్తారు. మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా ఏదో సందర్భంలో ఎవరో ఒకరి ద్వారా తెలియజేస్తారు, మిమ్మల్ని మీరు సర్దిద్దుకునే మార్గాన్ని వాళ్ళు చూసుకుంటారు. కంగారు పడక్కర్లా. మాకు అట్లాగా విజ్ఞత ఉంది కాబట్టి, మంత్రశక్తి ఉంటుంది కాబట్టి, చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి, చేపించాలి కాబట్టి, ఆ బాధ్యత మాది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది మేమే. మీదేముంది, పూజ అయిపోయిన తాంబూలం ఇస్తే మీకు డ్యూటీ అయిపోతుంది. దాన్ని భరించాలంటే మమ్మల్ని మేము ఎంత సంస్కరించుకుంటే ఇలా కూర్చుంటామనేటువంటిది మీకు తెలియకపోవచ్చు, అనుభవించిన మాకు తెలుస్తుంది అన్నమాట. అట్లా ఆ అమ్మవారికి ఎప్పుడైతే ఈ విధంగా నవరాత్రులు మహర్షులు నిర్ణయించారో, ఈలోపు భిక్షాటనకి వెళ్ళి ఆయన వచ్చాడు పరమశివుడు. ఏమయ్యా, అబ్బాయికేమో భాద్రపద మాసం అన్నారు, ఆవిడికేమో నవరాత్రులు ఆశ్వీజ మాసంలో పెట్టారు, బాగానే ఉంది. కుటుంబ బాధ్యతని నెరవేర్చేది నేను, పోషించేది నేను, మరి నా సంగతి ఏంటి, కుటుంబ పెద్దని కదా, నన్ను విస్మరించేశారే అని చెప్పేసి పరమశివుడు అంటే, అయ్యా ఆయనకి ఏదో నవరాత్రులు 9 రోజులు పెట్టాం, అమ్మవారికి 10 రోజులు పెట్టాము, మీకు నెల రోజులు చేస్తామని ఆయన. కార్తీక మాసం మొత్తం నీదే, గుళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద 365 ఒత్తులేసి పొగబట్టించేస్తారు మా భక్తులందరూ కూడా, మీరేమీ భయపడకండి, మీకు ఊపిరాడనంతగా ఆ ధూపాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి కార్తీక మాసం నెల రోజులు కూడా పరమశివుణ్ణి ఆరాధించేటువంటి ధర్మం మన హిందూ ధర్మం. అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందిగా, ఆటోమేటిక్గా వైకుంఠానికి చేరుకుంది. శ్రీ మహావిష్ణువు అంటాడు, ఫ్యామిలీ అంటే అది ఒకటేనా, మేము ఒకటి ఉన్నాగా, పరిపాలించేది మేము. ఆయన దేవుని లయకారకుడు పరమశివుడు. లయం అంటే ఏంటి, క్లోజ్ చేయడం, ఐక్యం చేసుకోవడం, అంటే దుకాణం మూసేయడం అన్నమాట. మనం వెళ్ళిపోతాం కదా 5వ రోజు, అప్పుడు అక్కడ ఉంటారు వాళ్ళు దారాయణ. అప్పటి వరకు మనం ఏమనుకుంటామంటే, నా ఇల్లు, నా బండి, నా కారు, మా ఆవిడ, మా అబ్బాయి, మా మనవడు, మా ముని మనవడు అంటాడు. ఆ క్షణం తర్వాత వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు, ఈడొక్కడే వెళ్తాడు అక్కడికి. అప్పుడు స్వామి రారా రారా రారా, ఓన్లేరా నువ్వన్నా ఉన్నావు అంటారు. అరే ఎన్ని సందర్భాల్లో ఎంతమంది ఎన్నో చోట్ల చెప్తే విని పట్టించుకోలేదు కదరా, ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేయగలను, అనుభవించి అంటాడు. అప్పుడు అందుకోసం మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి, అందుకోసం పూజలు చేయాలి, అందుకోసం ఆలయాలకు వెళ్ళాలి. అక్కడ శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే అసలు పరిపాలించేదే లేదు కదా సృష్టిని, మరి మా పరిస్థితి ఏంటి అంటాడు అనమాట. అప్పుడు ఆయన అంటారు, అయ్యా మీరేమి ఇబ్బంది పడిపోకండి, తర్వాత మార్గశిర మాసం వస్తుంది, ధనుర్మాసం అని చెప్పేసి ఏర్పాటు చేశాము. ఆ ధనుర్మాసం నెల రోజులు కూడా విష్ణాలయాలన్నింటికీ భక్తులు తండోపతండాలుగా వస్తారు, తెల్లవారుజామునే బాలభోగం ఏర్పాటు చేస్తారు, తిరుప్పామైనటువంటి విశేష సేవ చేస్తారు. ఆ నెల రోజుల పాటు మీ విష్ణుమూర్తిని ఆరాధిస్తుంది జగత్తంతా కూడా అని చెప్పేసి ఆ హిందూ ధర్మంలో అలా నిర్దేశించారనమాట. వీటన్నిటికీ అతీతంగా సంక్రాంతి రోజు కాలపురుషుణ్ణి ఆరాధిస్తారు. దానికి ప్రత్యేకించి ఏ దేవత కాదనమాట, కాలపురుషుణ్ణి ఆరాధిస్తారు. సంక్రాంతి, ఉగాది ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. మామూలుగా మనం ఏదైనా విషయం మీద ప్రయత్నిస్తున్నాం అనుకోండి, ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, చదువు, ఏదో ఒకటి మనం అనుకున్న పని అవ్వట్లేదు, బాగా ఎదురుస్తుంటే ఏమనుకుంటాం, టైం బాగాలేదు, ఏంటో టైం బాగాలేదు, ఏంటో టైం బాగాలేదు అంటారుగా. చాలాసార్లు వాడతారు ఈ పదం. ఆ టైమే కాలపురుషుడు. అది బాగుండాలంటే వాళ్ళని ఆరాధించాలి. అందుకోసం ఉగాది రోజు కానీ, ఇట్లాగా సంక్రాంతి పర్వదినం కానీ, అటువంటి విశేష సమయాల్లో మనం ఆలయాలకు వెళ్ళాలి. కాలపురుషుడు అయితే ఎక్కడ ఉంటాడండి, ఫోటో ఏ షాపులో అమ్ముతారు వన్ టౌన్లో అని అడగవాలి. అందరికీ రూపాలు ఉండవు, ఉన్న రూపాలు చాలు. ఉన్న ఫోటోలే ఇంట్లో మనం వేసే గంధానికి, ఇసిరేసే పుష్పాలకి, కుంకుమకి, పసుపుకి ఆ ముఖం ఏంటో తెలియట్లేదు. ఏ దేవతో మనం ఎంత పూజ చేసినా కూడా తెలియాలి, ఆ మొహం కనిపించాలి. బొట్టు అంటే ఎక్కడ బొట్టు ఉంటే అక్కడ పెడితే చాలు.
మనం ఏం చేస్తాం, గంధం అనగానే కానీ అంటాం, అది ఇక్కడ పడుతుంది. అది ఆంజనేయ స్వామి తెలియదు, గణపతో తెలియదు, నరసింహస్వామి తెలియదు. ఒక్కసారి ఇలాగా చూసుకోవాలి జరిపేసి. అట్లా కాకుండా మనం ఎంత పూజ చేసినా భక్తితో శ్రద్ధతో చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ దృష్టి మన మీద ఉండేట్టుగా చూసుకోవాలి. కాబట్టి ఆ గంధం ఇచ్చినా ఏదన్నా ఇచ్చినా పాదాల దగ్గర ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అటువంటివి చేస్తే చాలు. మనకేంటంటే బాగా ఎక్కువ ఫోటోల నిండా అవన్నీ ఉంటే పూజ ఎక్కువ చేసేసినట్టు. కొన్ని సందర్భాల్లో ఆలయాలకు వస్తుంటారు చాలా మంది, ఆ ద్వైస్తమ్మ దగ్గర బలిపీఠం మీద పసుపు కుంకాలు కిరాటేసిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు తెచ్చింది ఎక్కడొక్కడ పెట్టేయాలి ముందు, బరువు విపరీతంగా. అసలు పోనీ అది చెప్పేదాకా కూడా ఆగలేరనమాట. మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయ మర్యాదలు కొన్ని ఉంటాయి. మన ఊళ్ళోనే మన గోపాసనే, కానీ ఆలయ మర్యాదలు ఉంటాయిగా. కాస్త బయట నుంచి రాగానే నిశ్శబ్దంగా రావడం, మనసు లగ్నం చేసుకోవడం, చెప్పులు బయటికి రావడం, పెద్ద పెద్దగా మాట్లాడకుండా ఉంటాం, కాస్త పద్ధతిగా కూర్చోవడం. మన ఇంట్లో మనం ఎలాగైనా కూర్చుంటాం, కానీ కాస్త స్వామివారు ఉన్నారు అనేటువంటి భావనతో కొంచెం వినమ్రంగా ఉండాలిగా. అటువంటివి ఉంటాయి. గబాలు ఏదో ఒకటి తీసుకుని ఈ కిటికీలోంచి పారేయడము, ప్రసాదం పెడితే ఇల్లు వరకుగా తీసుకొచ్చి మెస్లో తోట మీద పెట్టేసి వెళ్ళడము, పానకం తాగిన గ్లాసులు ఇక్కడిక్కడ పెట్టేసుకోవడము, ఇలాంటివి చేయకూడదు అనమాట. అది ఆలయ మర్యాదలు అంటారు. ఏ ఆలయానికైనా ఉంటాయి. డస్ట్బిన్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి పడేయాలి. లేదా అక్కడ జరిగేటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి. తెలియకపోతే మనం అడగాలి, ఏం చేయమంటారు స్వామి, పసుపు కుంకుమ తెచ్చారు, పట్టాలు ఎక్కడ పెట్టమంటారు అంటే సరిపోద్దిగా, ఎక్కడొకటి పెట్టేసి వెళ్ళిపోవాలి. ఆలయానికి వెళ్ళినప్పుడు దర్శనం ప్రధానం. ఏ ఆలయానికి వెళ్ళినా మనం అక్కడ ఉండేటువంటి రూపాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. అదే దర్శనం అంటే. మనం దర్శనం చేసుకుంటాం, గుడికి వెళ్తాం, 2 గంటలు కూర్చుంటాం, అమ్మవారు ఎలా ఉందో అయ్యవారు ఎలా ఉందో మనకి గుర్తుండదు. కళ్ళారా చూడటమే దర్శనం. అటువంటి దర్శనమే మనం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్తాము నవరాత్రి మహోత్సవాల్లో, విపరీతమైన ఎద్దడిగా ఉంటుంది, లాగేస్తూ ఉంటారు. కన్ను రెప్ప పాటులో ఆవిడని మనం బయటకు వచ్చేస్తాం. ఏం కనిపించిందో కూడా తెలియదు అనమాట. మామూలుగా అయితే ఏ ఆలయానికైనా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు దర్శనం చేసుకునే ధర్మశాస్త్రం చెప్పింది. అసలు పాదం ఎక్కడుందో, శిరస్సు ఎక్కడుందో, కిరీటం ఎక్కడుందో మనం ఎక్కడ చూసాం. అది అనేసరికి లాగేశారు. తిరుపతి వెళ్ళే అంతేగా. మరి ఇలాంటి చోట మన ఊళ్ళోనే మన ఎక్కడి వాళ్ళు అక్కడే మనకు ఆ సౌకర్యం ఉందిగా, సౌలభ్యం ఉందిగా. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యవారిని, ఆ రూపాన్ని కనుక మన మనసులోకి ప్రతిష్ఠ చేసుకుని మనకేదైనా ఇబ్బంది వచ్చిన సందర్భంలో ప్రతిసారి గుడికి రాలేం కదా. ఇవాళ పొద్దున్నే తెల్లారంగానే ఏదో చిన్న అపవాదు జరిగిందండి, ఏదో ఇబ్బంది జరిగిపోయింది, ఎట్లాగా స్వామి దీంట్లోంచి కొంచెం బయటపడయ్యా, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలంటే వచ్చి చెప్పే సమయం లేకపోతే మనం కళ్ళు మూసుకుంటే ఆయన రూపం ఇక్కడ కనిపించాలి. అది దర్శనం అంటే. నేను సాధ్యమైనంత వరకు ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ ఆలయానికంటే ఎక్కువగా నేను పోను. వెళ్తే అమ్మవారి గుడికి లేదా తిరుపతి వెళ్తాం. మరీ ఎక్కువసారి వెళ్ళను, ఆయన ఇసుకిచ్చకూడదు కానీ. మేము రోజు వెళ్ళొచ్చు అక్కడికి. ఉదయం కూడా మాకు సేవ ఉంటుంది, శాతమురై అని. మాకు ఏ టోకెన్తో పని లేదు. డైరెక్ట్గా అక్కడ వరకు మీరు ఎక్కడ వస్తారో మేము తిరుపతిలో అక్కడ దాకా వెళ్తాం. ఆ భాగ్యాన్ని మాకు జన్మ గోపాలాచార్య గారికి పుట్టాం కాబట్టి, మాకు భగవంతుడు వైఖానసం అనేటువంటి జాతిలో పుట్టాం కాబట్టి మాకు ఇది ఇచ్చారు. అయినా కూడా అట్లా వెళ్ళినప్పుడైనా, విడిగా ఎవరైనా స్నేహితులతో వెళ్ళినప్పుడు కానీ, మళ్ళీ నేను మామూలు దర్శనానికి వెళ్తుంటాం. అక్కడ ఉన్నటువంటి రూపాన్ని ఆ ఉన్న సమయంలోనే 2-3 సెకండ్లు చాలుగా మనకి ధ్యాస అక్కడ ఉంటే సరిపోతుంది. ధ్యాస అక్కడ లేకపోతే అరగంట కూర్చోబెట్టిన ఆయన ముందు ఇట్టాగా కూర్చుంటాం కానీ అది ఎక్కదు. అలాగా మనసులో ప్రతిష్ఠ ప్రయత్నిస్తాం, కళ్ళు మూసుకుంటాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏంటి స్వామి అంటాం అంతే. అది కనిపించట్లేదు అనుకోండి, అక్కడ మళ్ళీ వెళ్ళాలని అర్థమైపోతుంది. కళ్ళు మూసుకున్నా కానీ ఆ రూపం మనకి గుర్తుకు రాలేదు అంటే మనం దర్శనానికి వెళ్ళాల్సిందే. ఏ దేవతా స్వరూపమైనా సరే, ఏ గుడికైనా సరే, అక్కడ ఉన్నటువంటి మనం చూసినటువంటి రూపం మనకి కనిపించట్లేదు అంటే మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుని రీఛార్జ్ చేసుకోవాలి. తెల్లగా చేసుకుంటాం ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఇవన్నీ. అట్లాగే ఆధ్యాత్మికతలో కూడా మనకి పైసా
అనేటువంటి భాగ్యాన్ని హిందూ ధర్మం మనకి ఇచ్చింది కాబట్టి ఆ విధంగా ధ్యాస శ్వాస అంతా కూడా అమ్మవారి మీద మనం బాధ్యత పెట్టేసేసి జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొందాం. మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు ఆలయంలో ఉన్నంతసేపు కాస్త ప్రశాంతమైన మనస్కులై ఉండండి. ఇతర విషయాల్ని మనసుకు దరిచేరనివ్వకండి. ఇక్కడ చేసేటువంటి సేవా భాగ్యంలో సాధ్యమైనంత వరకు పాల్గొనడానికి ప్రయత్నించండి. అంటే ఇందాక చెప్పినట్టుగా మేము వేలు పెట్టాల్సిందే పెట్టకండి, చేసేవాళ్ళు చేయనివ్వండి. తప్పనిసరి అయితే మీరు కూడా ఏదో ప్రసాదం పెట్టడమో ఏదో ఉంటాయి కదా, కొంచెం బాధ్యతగా ఉంటే బాగుంటుంది. గోపాలం స్వామి గుడి సంపత్ కుమార్ గారిది కాదుగా, అన్నీ ఆయన చూసుకోనేది లేరు కాబట్టి కొన్ని కొన్ని బాధ్యతలు మీరు స్వీకరిస్తే బాగుంటుంది. ఇక్కడ నిశ్శబ్దంగా ఉండే విధంగాను అంటే ప్రసాదం సక్రమంగా అందుతూ ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఏదో చేయించారు వాళ్ళు చూసుకుంటారులే మనం పెట్టించుకెళ్ళిపోదాం అలా కాకుండా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు పిల్లలు పెడుతుంటారు కదా, ఎక్కువగా జనం ఎక్కువ ఉన్నారనుకోండి కాస్త చూసి పెట్టండిరా అని చెప్పండి. అలాంటివి అన్నమాట నేను అనేది. అట్లా చేసుకుంటే చేసే వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, చూసే వాళ్ళకి ఇంకా ధ్యాస పెరుగుతుంది. కాబట్టి ఈ మిగిలి ఉన్నటువంటి రోజులు అమ్మ యొక్క అనుగ్రహం కోసం పాటుపడదాం. ఇప్పటికే అకాలమైంది. మహాలక్ష్మీదేవి ఈ పూటతో ఆవిడ మళ్ళీ వైకుంఠానికి పంపించేస్తాం. రేపు ఉదయం పూట అమ్మవారి అలంకారం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారం. త్రిపురాత్రయం అంటారు. బాలా త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి, మహా త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే అసలు అర్థం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నావిడని మూలం. బాలామ్మవారు ఎలా ఉన్నారో మొదటి రోజు చూసేసాం. లలితాదేవిని రేపు దర్శనం చేసుకుందాం, ఆవిడ వైభవాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా ఎల్లుండి ఆదివారం నాడు శ్రీ స్వర్ణ కవచాలంకుట కనకదుర్గాదేవి రూపంలో దర్శించుకుంటాం. మహాచండీలు మనకెందుకు, ప్రశాంతంగా ఉంటే చాలుగా. అందుకని చెప్పి ఆహ్లాదకరమైనటువంటి మంచి వచ్చేస్తుతో మంచి మేడి ఛాయతో అమ్మవారు మెరిసిపోతూ ఉంటారు. ఆ రోజు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఆదివారం నాడు కాబట్టి మిగతా విషయాల మీద ధ్యాస పోనివ్వకుండా ఆలయానికి వచ్చి మన కర్మ ఏంటంటే అన్ని చేయకూడని పనులన్నీ ఆదివారమే చేస్తారు. ఆ బ్రిటిషుడు అదొక దరిద్ర కొట్టి అలవాటు చేసి వెళ్ళాడు. మనకి ప్రత్యక్ష దైవమేమో ఆదిత్యుడు, సూర్యభగవానుడు. సూర్యభగవాన్ని నాకు ఇష్టమైంది ఆదివారం. ఆ ఆదివారం అనారోగ్యమైన పనులన్నీ ఆదివారం చేస్తాం.